నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు అనుకోవద్దు అన్నీ సాఫీగా జరిగిపోతాయని. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్లో ఉంది. అది వాడికి ఇష్టం లేదు. దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావు, దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నావు, దేవుని రాజ్యాన్ని నువ్వు వ్యాప్తి చేస్తున్నావు. అది సైతానికి ఇష్టం లేదు. నీ వల్ల యేసయ్య సంతోషించడం సైతానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని చిత్తం చేసినప్పుడు దేవుడు గణపరచబడడం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? నువ్వు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు శత విధాల సైతాను ఆటంకాలు కల్పిస్తాడు. కీప్ ఇన్ మైండ్. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, వాగ్దానం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యోపదేశకుల ద్వారా మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నీకు ఒక విధమైన ధైర్యం వస్తుంది. దేవుడు ఖచ్చితంగా నాకు వాగ్దానాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా నాకు గర్భఫలం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు ఆర్థిక బలాన్ని ఇస్తాడు. ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నాలాంటి దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు నీకు ఎనలేని ధైర్యం వస్తుంది, ఎనలేని ఆదరణ వస్తుంది, విశ్వాసం పెంపొందించబడుతుంది. నువ్వు చాలా బలంగా బయటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళేసరికి పరిస్థితులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఉద్యోగానికి వెళ్ళేసరికి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పొందుకున్న వాగ్దానం వేరు, ఇక్కడ అందుకున్న ప్రామిస్ వేరు. కానీ ఉద్యోగానికి వెళ్ళిన చోట, నువ్వు వ్యాపారం చేసే చోటకి వెళ్ళే చోట, సేవ స్టార్ట్ చేద్దాము వెళ్ళే చోట, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఏమిటో నువ్వు ఏమైతే ఇక్కడ విన్నావో, ఏ విశ్వాసం అయితే పొందుకున్నావో, ఏ ధైర్యాన్ని అయితే పొందుకున్నావో, ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ వాక్యము సవాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. నీకేం అర్థం కాదు. ప్రభా ఇందాకే కదా ప్రభు నువ్వు మాట్లాడింది, ఇప్పుడు చూడు ఏమవుతుందో. నువ్వు చెప్పిన దానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఇంట్లో జరుగుతుంది. నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా నా ఉద్యోగంలో జరుగుతుంది. నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా నా బంధువుల మధ్య జరుగుతుంది. నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగానే నీ సేవలో జరుగుతుంది. నువ్వు చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏమిటిది? ఇది సైతాను చేస్తున్నా, సైతాను ఆడుతున్నా ఒక డ్రామా. అర్థమవుతుందా?